Welcome to Commerce Guide. Today we discuss about goods and service tax in simplified way. First, existing indirect tax structure. ఇంత జిఎస్టీ రాకముందు ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉండేదంటే కస్టమ్ డ్యూటీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఈ 4 ట్యాక్స్లు అనేటివి ఎగ్జిస్టింగ్లోనే. ఇవి సెంట్రల్ లెవీస్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం వీటిని లెవీ చేసేది. అలాగే ఎంట్రీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, వ్యాట్, ఈ ఐదిటిని స్టేట్ లెవీ చేసేది అనమాట. ఇవి స్టేట్లో విత్ ఇన్ స్టేట్లో మాత్రమే ఈ ట్యాక్సెస్ అనేవి ఉండేవి. అండ్ కస్టమ్ డ్యూటీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసేది. ఈ విధంగా అనేది జిఎస్టీ రాకముందు మనకు ఇండియాలో ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఉండేది. జిఎస్టీ వచ్చిన తర్వాత సిజిఎస్టీ అంటే స్టాండ్స్ ఫర్ సెంట్రల్ జిఎస్టీ, ట్యాక్స్ కలెక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, అప్లికబుల్ ఆన్ సప్లైస్ విత్ ఇన్ ద స్టేట్. ఈ సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ అనమాట, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అండ్ ఇది ఎవరు కలెక్ట్ చేస్తారంటే ట్యాక్స్ కలెక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అప్లికబుల్ ఆన్ సప్లైస్ విత్ ఇన్ ద స్టేట్. ఏవైతే విత్ ఇన్ ద స్టేట్లో అంటే ఒకే స్టేట్లో సప్లైస్ జరుగుతాయో వాటికి మాత్రమే సిజిఎస్టీ అనేది అప్లికబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది వచ్చి కలెక్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అండ్ అప్లికబుల్ ఆన్ సప్లైస్ విత్ ఇన్ ద స్టేట్. ఏవైతే విత్ ఇన్ స్టేట్లో మనం సప్లై చేస్తామో వాటిపైన ఎస్జిఎస్టీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూటీజిఎస్టీ అనమాట. ఇది వచ్చి స్టాండ్స్ ఫర్ యూనియన్ టెరిటరీ జిఎస్టీ. మనకి ఏవైతే యూనిటెడ్ టెరిటరీస్ ఉన్నాయో 9, వాటిలో లెవీ చేసే ట్యాక్స్ని యూటీజిఎస్టీ, యూనిటెడ్ టెరిటరీ జిఎస్టీ అంటారు. ఇది వచ్చి యూనిటెడ్ టెరిటరీస్లో మాత్రమే కలెక్ట్ చేస్తాయి. అండ్ అప్లికబుల్ ఆన్ సప్లైస్ విత్ ఇన్ ద యూనియన్ టెరిటరీ. ఈ యూనిటెడ్ టెరిటరీలో జరిగే సప్లైస్కి మాత్రమే యూటీజిఎస్టీ అనేది అప్లికబుల్ ఉంటుంది. ట్యాక్స్ స్ట్రక్చర్ అండర్ జిఎస్టీ. ఐజిఎస్టీ అంటే IGST stands for Integrated GST. Tax collected is shared between center and state, applicable on interstate and import transactions. IGST అంటే Integrated Goods and Service Tax. Tax collected is ఏదైతే IGST కింద ఎంతైతే ట్యాక్స్ కలెక్ట్ చేసామో అది సెంటర్కి, స్టేట్కి షేర్ అవుతుంది అనమాట. అప్లికబుల్ ఆన్ ఇంటర్స్టేట్ అండ్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్. ఒక స్టేట్కి 2 స్టేట్ల మధ్య ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు దానికి ఐజిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. అలాగే ఇంపోర్ట్ ఏవైతే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటామో అలాంటి వాటి గూడ్స్ పైన ఐజిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ విధంగా కలెక్ట్ చేసిన ఐజిఎస్టీని సెంటర్ అండ్ స్టేట్కి డివైడ్ చేస్తారు ఈక్వల్గా. ఈ విధంగా అనేది మన జిఎస్టీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సిజిఎస్టీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్, యూటీజిఎస్టీ యూనిటెడ్ టెరిటరీస్, ఐజిఎస్టీ అనేది సెంటర్ అండ్ స్టేట్ రెండు కలిపి చేస్తాయి అన్నమాట ఐజిఎస్టీని. నెక్స్ట్ ట్యాక్సెస్ లైక్లీ టు బి సబ్సమ్డ్ అండర్ జిఎస్టీ. ఈ జిఎస్టీలో ఏవి ట్యాక్సులని, అది ఇంతకుముందు జిఎస్టీ రాకముందు ఏవైతే ట్యాక్సులు ఉన్నాయో వాటన్నిటిని కలిపి జిఎస్టీగా తయారు చేశారనమాట. ఒకే వన్ నేషన్ వన్ ట్యాక్సేషన్ అని. వాటిలో ఏవేవైతే కలిసిపోయినాయి జిఎస్టీలో, ఎక్సైజ్ డ్యూటీ కలిసిపోయింది, ఏడీ అనేది కలిసిపోయింది, సర్వీస్ ట్యాక్స్ కలిసింది, సర్చార్జెస్ అండ్ సెస్, వీటన్నిటిని కలిపి సిజిఎస్లో కలిపేశారనమాట. అండ్ నెక్స్ట్ వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్ అండ్ సెస్, వీటన్నిటిని కలిపి ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీలో వీటన్నిటిని కలిపేశారనమాట. నెక్స్ట్ సిఎస్టీ, సివిడి అండ్ ఎస్ఏడి, ఈ రెండింటిని ఐజిఎస్టీలో కలిపేశారు. ఈ విధంగా మనకు జిఎస్టీ అనే సిస్టమ్ని వీటన్నిటిని ఎగ్జిస్టింగ్ ఇంతకుముందు ఉన్న ట్యాక్సేషన్లన్నింటినీ సబ్సమ్ చేసి ఒకే ట్యాక్సేషన్లోకి తీసుకొచ్చారనమాట. ఈ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ అండ్ ఐజిఎస్టీ, ఈ మూడింటిని కలిపి జిఎస్టీగా తయారు చేశారు. అండ్ నెక్స్ట్ అండర్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ అండ్ ఐజిఎస్టీ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే,
ఇంకా స్టేట్ 1 ఇది స్టేట్ 1, స్టేట్ 2. ఒకవేళ వితిన్ స్టేట్లో అయితే సేమ్ ఈ స్టేట్ 1లోనే ట్రాన్సాక్షన్ జరిగితే సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ ఈ రెండు అప్లికబుల్ అవుతాయి. అదే వితిన్ స్టేట్ 2 ఈ రెండిట్లో వేరే స్టేట్లో వితిన్ స్టేట్లో జరిగితే సిజిఎస్టీ అండ్ ఐజిఎస్టీ అనేది లెవీ అవుతుంది. యూనిటరీ టెరిటరీ సేమ్ ఇలాగే యూనిటరీ టెరిటరీలో కూడా వితిన్ యూనిటరీ టెరిటరీలో ఏమైనా సేల్స్ జరిగినా ట్రాన్సాక్షన్ జరిగినా యూజిఎస్టీ ప్లస్ సిజిఎస్టీ ఈ రెండు అప్లికబుల్ అవుతాయి. అదేవిధంగా ఫారెన్ టెరిటరీ సపోజ్ ఫారెన్ నుంచి స్టేట్ 1లోకి వచ్చింది అనుకోండి, ఏవైనా ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు స్టేట్ 1లోకి దానికి ఐజిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. అలాగే స్టేట్ 1 టు స్టేట్ 2 ఏవైనా ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ఐజిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. అలాగే స్టేట్ 2 నుంచి యూనిటరీ టెరిటరీస్కి ఏదైనా సప్లైస్ జరిగినా ఐజిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. అలాగే ఫారెన్ టెరిటరీ నుంచి యూనియన్ టెరిటరీలోకి ఇంపోర్ట్ జరిగినా కూడా ఐజిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ విధంగా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ యూటీజిఎస్టీ అండ్ ఐజిఎస్టీ అనేది ఉపయోగించి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారన్నమాట గవర్నమెంట్. ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. కంకరెంట్ జ్యూరిడిక్షన్ ఫర్ లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ జిఎస్టీ బై ద సెంటర్ అండ్ ద స్టేట్స్ గవర్నమెంట్. ఇవి రెండు కలిసి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి మన యొక్క ఈ లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ జిఎస్టీ అనేది చేస్తుంది అనమాట. ఈ రెండు సెంట్రల్ అండ్ స్టేట్ రెండు కలిసి ఈ జిఎస్టీ అనేది కలెక్ట్ చేస్తుంది. అండ్ సెంటర్ టు లెవీ అండ్ కలెక్ట్ ఐజిఎస్టీ ఆన్ సప్లైస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఆర్ కామర్స్ ఇంక్లూడింగ్ ఇంపోర్ట్స్. ఏవైతే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో లేదా ఇంపోర్ట్స్ జరుగుతాయో వీటి మీద సెంటర్కి రైట్ ఉంటుందన్నమాట. ఈ ఐజిఎస్టీ అనేది కలెక్ట్ చేస్తుంది సప్లయర్ నుంచి. అండ్ కాంపన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ రెవెన్యూ టు స్టేట్స్ ఫర్ 5 years. ఈ జిఎస్టీ అప్లికబుల్ చేయడం వల్ల ఏవైతే సపోజ్ స్టేట్స్కి లాసెస్ జరుగుతాయో, ఇన్కమ్ అనేది తగ్గిపోతుందో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది 5 years వరకు కాంపెన్సేట్ చేస్తుంది అనమాట. ఎంతైతే లాస్ అవుతుందో నార్మల్ ట్యాక్సేషన్ సిస్టమ్ జిఎస్టీ ట్యాక్సేషన్ సిస్టమ్కి ఏమైనా డిఫరెన్స్ జరుగుతుంది. ఆ డిఫరెన్స్ని కాంపెన్సేట్ చేయడానికి 5 years వరకు కాంపెన్సేట్ చేస్తామని ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఆ రోజు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసే రోజు సెంట్రల్ గవర్నమెంట్ అనేది అమెండ్మెంట్ చేసిందనమాట. ఆ విధంగా నెక్స్ట్ ఈ జిఎస్టీ ఆన్ పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ టు బి లెవీడ్ ఫ్రమ్ లేటర్ డేట్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ కౌన్సిల్. సపోజ్ ఈ జిఎస్టీ అనేది పెట్రోలియం క్రూడ్ మీద, హై స్పీడ్ డీజిల్ మీద, మోటార్ స్పిరిట్ మీద అండ్ న్యాచురల్ గ్యాస్ మీద అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ మీద అనేది అప్లై కాదు. ఇది ఎప్పుడు అప్లై అవుతుందంటే ఎప్పుడైతే జిఎస్టీ కౌన్సిల్ అనేది రికమెండేషన్ ఇస్తుందో వాటి మీద లెవీ చేయమని జిఎస్టీ, ఆ మరుసటి రోజు నుంచి జిఎస్టీ అనేది అప్లై అవుతుంది. ప్రజెంట్ అయితే అప్లై లేదు. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందో, రికమెండేషన్ చేస్తుందో జిఎస్టీ కౌన్సిల్ ఆ తర్వాత రోజు నుంచి మాత్రమే అప్లై అవుతుంది. దిస్ ఈజ్ ద ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రిగార్డింగ్ జిఎస్టీ. అండ్ ట్యాక్సెస్ నాట్ లైక్లీ టు బి సబ్సమ్డ్ అండర్ జిఎస్టీ. ఇంకా కొన్ని ట్యాక్సెస్లు అనేది మనకు ఉపయోగిస్తున్నారనమాట ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి కొన్నిటిని. అవి ఏవేంటంటే సెంట్రల్ ట్యాక్సెస్ ఏవైతే ఇంకా జిఎస్టీలో కలవలేదో అవేంటంటే కస్టమ్ డ్యూటీ ఇంకా అలానే ఉంది. అదర్ కస్టమ్ డ్యూటీ లైక్ యాంటీ డంపింగ్ డ్యూటీ అండ్ సేఫ్ గార్డ్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఇవి సెంట్రల్ ట్యాక్సెస్ ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా ఇవి ఇంకా తీసేయలేదన్నమాట. కస్టమ్ డ్యూటీ ఇంపోర్ట్స్ మీద ఇచ్చేటి, యాంటీ డంపింగ్ డ్యూటీ అండ్ సేఫ్ గార్డ్ డ్యూటీ ఇది కూడా ఇంపోర్ట్స్ మీదనే వస్తుంది. అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇది ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తావో వాటి మీద చేస్తాను ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఈ 3 ఇంకా ఎగ్జిస్టింగ్లోనే ఉన్నాయి. అండ్ రోడ్ అండ్ ప్యాసింజర్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఏవైతే ఇంకా జిఎస్టీలో కలవలేదో అవి రోడ్ అండ్ ప్యాసింజర్ ట్యాక్స్ అండ్ టోల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్. ఇవి స్టేట్ ట్యాక్సెస్ ఇంకా జిఎస్టీలోకి పరిధిలోకి రానేటివి, జిఎస్టీలో కలవలేనివి. నెక్స్ట్ గూడ్స్ నాట్ కవర్డ్ అండర్ జిఎస్టీ. ఏవైతే గూడ్స్
జిఎస్టీ పరిధిలోకి రానేటివి ఏవి అంటే 5 పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోలు, డీజిల్, పెట్రోలియం క్రూయిడ్, ఏవియేషన్ ఫ్యూల్, న్యాచురల్ గ్యాస్. ఈ 5 అనేటివి ఇంకా జిఎస్టీలో కలవలేదన్నమాట. వీటి మీద జిఎస్టీ అనేది అప్లికబుల్ కాదు. అలాగే ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, ఏవైతే మన మనుషులు హ్యూమన్ కన్జంప్షన్ కోసం ఆల్కహాల్ ఏదైతే ఉందో అది ఇంకా జిఎస్టీ పరిధిలోకి రాలేదు. ఇది స్టేట్ పరిధిలోకి వస్తుంది. అండ్ పవర్ సెక్టర్, ఇవన్నీ ఇంకా జిఎస్టీ పరిధిలోకి రాలేదన్నమాట.